ఉల్లిగడ్డలతోటి కాకరకాయ ఫ్రై ఒకసారి ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 రోజులు నిలువ ఉంటుంది ఈ కర్రీ. చేదు కూడా అస్సలు ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది కర్రీ. కాకరకాయ కూడా చేదు అస్సలు రాదు ఈ విధంగా కర్రీ వండితే. ఫస్ట్ అయితే నేను తెల్ల కాకరకాయలను తీసుకున్నాను, నల్ల కాకరకాయలైనా వాడుకోవచ్చు ఈ కర్రీకి. వీటిని మంచిగా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ తీసేసుకోవాలి, శుభ్రంగా కడుక్కొని. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి, జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. నేను దీనికి ఒక 4 నుండి 5 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు మొత్తం పూర్తిగా మగ్గిపోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. తర్వాత వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కాకరకాయల్ని ఈ విధంగా సీడ్స్ తీసేసి కట్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఇందులో పోపులోకి వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. పోపు అంతా పట్టే విధంగా కలుపుకోవాలి కాకరకాయ ముక్కలకి. తర్వాత ఒక 10 నిమిషాలు కాకరకాయలు పూర్తిగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కాకరకాయ మగ్గాక ఒకసారి కలుపుకొని, నేను కిలో కాకరకాయలు తీసుకున్నాను. కిలో కాకరకాయలకు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మంట మీడియంగా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా కూర మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కూర 2 రోజులు నిలువ ఉంటుంది, అస్సలు పాడు కాదు, చేదు కూడా రాదు. కాకరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా వండారంటే వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది.